శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. మనము ఈ మాస ఫలితాలలో భాగంగా జూలై నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో దేశ సంచారము, బంధువర్గంచే విరోధము, అనారోగ్యము, దూర ప్రయాణములు చేయుట, మందులు ఔషధ సేవ వలన అంటే మందులు వాడడం వల్ల ఆరోగ్యం బాగుపడము, ఇవి జరుగుతుంటాయి. దైవ సేవ వలన జీవితం కూడా బాగుపడుతుంది. ఔషధ సేవ, దైవ సేవ రెండు కూడా కావాలి. ఇక ఈ మిథున రాశి వారికి మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే సంతోషంగానే ఉంటారు, భోజన సౌఖ్యం దొరుకుతుంది, కొంత రుణాన్ని వదిలించుకుంటారు. ఇంతకుముందు చేసినటువంటి ఒక రుణాలు ఏవైనా కనుక ఉన్నట్టయితే ఆ రుణాన్ని కొంతవరకు తొలగించుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొదటి వారంలో, జూలై మొదటి వారంలో మిథున రాశి వారికి మంచిగానే ఉంటుంది. ఇక రెండవ వారం ప్రవేశించినప్పటి నుంచి వారికి అనేకమైనటువంటి ఒక ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. శిక్ష అంటే ఏదో జైలుకు పోవడము, ఇది కావడము, పోలీసులు కావడం అని కాదు. మానసికంగా శిక్ష అనుభవించవచ్చు, లేదా ఏదైనా పెద్ద కార్యాలు జరిగినట్టయితే అలాంటివి కూడా జరగవచ్చు. కాబట్టి వాళ్ళు అనేకమైన ఒక ఇబ్బందులు ఎదురు కావడము, చేయనటువంటి ఒక తప్పుకు శిక్ష అనుభవించడము, ఎక్కువగా మానసికమైన ఒక శిక్ష అనుభవించడం అనేటువంటి జరుగుతుంది. అది కూడా ఒక శిక్షే కదా. జైలుకు పోవడము, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడమే శిక్ష కాదు. వాటికంటే బలమైనటువంటిది మానసికమైన ఒక వేదన, శిక్ష. కాబట్టి అలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలి. ఇక మనశ్శాంతి లేకుండా ఉంటారు. మీ వల్ల ఏదైనా తప్పిదం జరిగిందనుకోండి, దానికి ఎదుటి వాళ్ళు దాన్ని విమర్శించారనుకోండి, దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. దానివల్ల మానసికమైన ఒక బాధ అనుభవిస్తుంది. అదే శిక్ష. ఆ మానసికమైన ఒక బాధ ఉండడం వల్ల మనశ్శాంతి లేక మూడిగా ఉండడానికి ఉంటుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. ఎక్కువగా ఈ మిథున రాశి వారికి ఈ నెలలో శిరోబాధ అంటే తలనొప్పి రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకు తలనొప్పి వస్తుంది మానవునికి అంటే, ఊరికే ఆలోచించడం వల్ల, ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల, ఈ పని అవుతుందో కాదో, చేస్తానో చెయ్యనో, ఇలాంటి పాజిటివ్ నెగిటివ్ యొక్క ఆలోచనల వల్ల తల బరువెక్కి తలనొప్పి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అనారోగ్యము, వృత్తి వ్యాపారాలలో నష్టం కూడా రావచ్చు. మనం చేసిన వృత్తి వ్యాపారాలలో జూలై 2వ వారంలో వీరికి, మిథున రాశి వారికి చేసే వృత్తి వ్యాపారాలలో కూడా నష్టం రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ చేసే వృత్తిలో కానీ, చేసే వ్యాపారంలో కానీ జాగ్రత్తగా ఆలోచించి, ఎక్కడైనా సంతకాలు పెట్టేది ఉంటే ఆ సంతకాల గురించి, ఆ మ్యాటర్ మొత్తం పూర్తిగా చదివి ఆకలింపు చేసుకొని సంతకాలు పెట్టండి. అంతేగాని గుడ్డిగా నావాడే కదా అని చెప్పి సంతకాలు పెట్టి మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక మనం 3వ వారంలోకి కనుక మనం ప్రవేశించినట్టయితే ఇందులో కూడా అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. ఇటు బంధువుల ప్రోద్బలం వల్లనో, స్నేహితుల యొక్క ప్రోద్బలం వల్లనో దూర ప్రయాణాలు చేయడం జరుగుతుంది. దానివల్ల ధన నష్టం జరుగుతుంది. ప్రయాణం అంటే ఊరికే కాదు కదా, డబ్బు ఖర్చు పెట్టేనే ప్రయాణం అవుతుంది. దానివల్ల ధన నష్టం అనేటువంటిది ఏర్పడుతుంది. చేసేటువంటి ఒక వృత్తిలో మార్పులు రావడం జరుగుతుంది. వృత్తిలో మార్పులు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 3వ వారంలో జాగ్రత్తగా ప్రతి పనిని, ప్రతి దానిని ఆలోచించి, ఆకలింపు చేసుకొని, ఆలోచించి మరీ అడుగుకు ముందుకెయ్యడం అనేటువంటిది చాలా మంచిది మిథున రాశి వారు జూలై 3వ వారంలో. ఇక మనం 4వ వారానికి వెళ్ళినట్టయితే అనారోగ్యమే ఉంటుంది, మనస్తాపం ఉంటుంది, పైగా చేయని తప్పుకు శిక్ష అనుభవించడం, నిందలు పడడం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి.
ఒక ఎదుటి వ్యక్తి, ఒక స్త్రీతో మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నాము, దగ్గరగా నిలబడి మాట్లాడుతున్నాము. అది మన ఇద్దరికి, మన మనసులో, ఆమె అమ్మాయి మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదు, ఇద్దరం నిష్కల్మషంగానే ఉన్నాము. కానీ చూచేవాడెవడో ఓ నింద వేస్తాడు, లేదా ఆ అమ్మాయి నింద వేయొచ్చు. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు, పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి పని చేయండి. ఎందుకంటే నిందలు పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా మోసపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎవరికైనా డబ్బు ఇచ్చి రాతాపూతలు లేకుండా, ఎలాంటి రాతాపూతలు లేకుండా డబ్బిస్తే నేను రేపిస్తానండి, నాకు ఈరోజు ఇంత డబ్బు ఇవ్వండి అని చెప్పి అంటే, సరే నావాడే కదా అని చెప్పి మీరు డబ్బు అతనికి ఇస్తే అతను మోసం చేయడానికి ఆస్కారం ఉంటుంది. దగ్గరి వాడైనా సరే, దూరం వాడైనా సరే, స్నేహితుడైనా సరే, బంధువైనా సరే, చివరకు తోడబుట్టిన సహోదరుడైనా సరే. డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, మోసపోకండి. ఇక ఉద్యోగంలో ఆటంకాలు, స్థానచలనాలు. ఏదో మనం ఉద్యోగంలో పొరపాటు చేయడం వల్ల సస్పెండ్ కావడమో, లేదా అక్కడి నుంచి ఆ ఆఫీసు నుంచి ఇంకొక ఆఫీసుకు, ఇంకో దగ్గరికి దూరంగా పంపించడమో, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశి వారు తగు జాగ్రత్తలో ఉండి ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి. దీనికి మనం చేయవలసినది ఏంటంటే దైవ సేవ. ఈ దైవ సేవ ఏంటి? ప్రతిరోజు లలితా సహస్రనామాలు ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి చదువుకుంటే ఈ ఆపదల నుంచి మీరు సునాయాసంగా బయటికి గట్టెక్కడానికి ఆస్కారం ఉంది. ప్రతిరోజు ఒకసారి ఆ 183 శ్లోకాలు, అమ్మవారి యొక్క శ్లోకాలు ఆమెను గనక మనస్సులో నిలుపుకొని ఆ లలితా త్రిపుర సుందరిని గనక వేడుకున్నట్టయితే ఈ కష్టాలన్నీ కూడా ఆమె తీర్చేసి మీకు శుభాన్ని కలుగజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి మిథున రాశి వారు. ఈ నెలలో, జూలై నెలలో